తెలంగాణ హస్తం పార్టీ రథసారథి ఎవరో తేలిపోవడంతో ఇప్పుడు జిల్లా పదవులపై రచ్చ స్టార్ట్ అయింది. ఆ జిల్లాలో పార్టీ పగ్గాల కోసం పోటీ తీవ్రమైపోయింది. అధికార పార్టీ కావడంతో పీఠం నీదా నాదా అన్నట్టుగా డీసీసీ కోసం డిష్యూమ్ అంటున్నారట అక్కడ హ్యాండ్ పార్టీ నేతలు. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో డీసీసీ గోల. జిల్లాలో పట్టు కోసం హస్తం పార్టీ ప్రయత్నాలు. పార్టీ పగ్గాల కోసం పోటీ పడుతున్న నేతలు. పదవి దక్కేదెవరికి, కాలం కలిసొచ్చేదెవరికి? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ ఆశలను అమాంతం పెంచేసి చివరి నిమిషంలో ఉసూరుమనిపించిన జిల్లా ఆదిలాబాద్. పాపం వాపుని చూసి బలుపని ఫీల్ అయిందన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇటీవల జరిగిన కీలకమైన ఎన్నికల్లో జిల్లా నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయినా సరే ఆదిలాబాద్ ను కాంగ్రెస్ కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాన్ని మాత్రం ఆపట్లేదు కాంగ్రెస్ దిగ్గజాలు. సీఎం, డిప్యూటీ సీఎంలిద్దరూ ఆదిలాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. కీలక నేతలు దృష్టి పెట్టారు సరే, మరి వారు అనుకున్న స్థాయిలో పార్టీ ముందుకు వెళ్లాలంటే జిల్లాలో పార్టీని నడిపించే ఆ స్థాయి నాయకుడు కావాల్సి ఉంటుంది. కానీ ఏడాదైనా జిల్లా కాంగ్రెస్ కు అధ్యక్షుల వారే లేరిక్కడ. గతంలో డీసీసీ బాధ్యతలు నిర్వహించిన నేత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెబల్ గా మారి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కూడా జిల్లాలో హస్తం పార్టీ బలంగానే దాన్ని నిరూపించుకునే విషయంలో చతికిల పడుతోంది. దీంతో అధికారంలోకి వచ్చిందే ఆలస్యం. డీసీసీ నియమించాలని హైకమాండ్ భావించింది. కానీ ఆ వెంటనే ఎంపీ ఎన్నికలు రావడంతో కుదరలేదు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. దీంతో ఆదిలాబాద్ డీసీసీ అంశం చర్చల్లో అంశంగా మారింది. బీసీ నేతకు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇచ్చారు కాబట్టి డీసీసీ సహా ఇతర పదవుల విషయంలో అన్ని సామాజిక కోణాల పరంగా చాలా జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది హైకమాండ్. దీంతో ఆదిలాబాద్ డీసీసీ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుత సమయంలో డీసీసీ పదవిని దక్కించుకుంటే ఆదిలాబాద్ లో తిరుగుండదని కొందరు నేతలు ఫిక్స్ అయ్యారట. దీంతో పోస్టు పట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకుడు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఇలా ఈ లిస్టు చాంతాడంతుందట. వీళ్లకు తోడు వలసొచ్చిన సీనియర్ నేతలు ఉండనే ఉన్నారు. వీళ్లంతా సీఎం రేవంత్ కు దగ్గర వారే కావడంతో ఎవరిని పదవి వరిస్తుందన్న అంశం $1 బిలియన్ ప్రశ్నగా మారింది. డీసీసీ ఎన్నిక ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ తప్పక ఉంటుందని, అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాబట్టి డీసీసీ విషయంలో లెక్కలు వేరేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆశావాహులకు సంబంధించి చాంతాడంత లిస్టుకు మరికొందరు జత కలిసినా ఆశ్చర్యం లేదంటున్నారు లోకల్ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయకుండా ముందుగా డీసీసీనే ఫైనల్ చేస్తే మాత్రం కంది శ్రీనివాసరెడ్డికి ఎక్కువ అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికంతా డీసీసీ కనుసన్నల్లోనే జరిగే అవకాశం ఉంది కాబట్టి 600 ఆదిలాబాద్ డీసీసీ పదవిని దక్కించుకోవాలన్న కసితో ఉన్నారు ఆశావాహులు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఆదివాసీ జిల్లాల్లో కాంగ్రెస్ పీఠం ఎవరికి దక్కుతుందో, వారి వల్ల అధికార పార్టీకి కాలం ఏ స్థాయిలో కలిసొస్తుందో.